వెల్కమ్ టు అవర్ ఛానల్ రియల్ ఎస్టేట్ కింగ్ వన్. మీరు మా యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ వస్తుంటాయి. తప్పకుండా మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల మా ఛానల్ చాలా సపోర్ట్ అయితే దొరికిద్దండి. ఇప్పుడు మనం చూస్తున్న ఇండిపెండెంట్ హౌసెస్ వచ్చి కానూరు ఏరియా అండి. ఇది మనకి కేసీపీ స్కూల్, స్కాట్స్ పెయిన్ స్కూల్ దగ్గరలో ఉన్న విజయవాడ ఆటోనగర్ నవత నుంచి కానూరుకి వెళ్ళే దారిలో కానూరు ఏరియాలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ అండి. ఎదర కార్ పార్కింగ్ అయితే వచ్చింది, చాలా స్పేషియస్గా. ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ అనమాట. ఉత్తరం వైపు కూడా సొంత అయితే వచ్చిందండి. చూస్తున్నారు కదా, పార్కింగ్ స్పేస్ అయితే చాలా స్పేషియస్గా అయితే వచ్చింది. ఇప్పుడు మనం హాల్లోకి అయితే వచ్చామన్నమాట. సేమ్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఎలా ఉందో పైన ఫస్ట్ ఫ్లోర్లో కూడా అలాగే ఉంటుందండి. G+1 బిల్డింగ్ అనమాట. ఇది G+2 ప్లాన్ ఉందండి. G+1 కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఇది వచ్చి హాల్ అనమాట. వుడ్ వర్క్ కూడా చేసిందండి. ఇది వచ్చి డైనింగ్ హాల్ అండి. సరే, డైనింగ్ హాల్ వ్యూ కూడా చూడండి. హాల్ ఇది వచ్చి డైనింగ్ హాల్ అనమాట. డైనింగ్ హాల్ మనకి మోడ్యులర్ కిచెన్ అయితే చేయించారండి. కిచెన్ కమ్ డైనింగ్ హాల్ అయితే దీన్ని డిజైన్ చేయించారు. లోపల వాష్ ఏరియా కూడా ఉంది. టోటల్గా 153 గజాల్లో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చి మనకి 1,40,00,000 అయితే చెప్తున్నారండి. కానూరు ఏరియాలో ఇది వచ్చి మనకి వాష్ ఏరియా అనమాట. కిచెన్ లోపల ఉన్న వాష్ ఏరియా. ఇప్పుడు మనం బెడ్రూమ్స్ కూడా చూద్దాం పదండి. ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. దీంట్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి. సేమ్ యాస్టీస్గా ఈ ఫ్లోర్ ఎలా ఉందో పైన ఫస్ట్ ఫ్లోర్ కూడా అలాగే ఉండిద్దండి. ఈ G+1 ఇండిపెండెంట్ హౌస్ వచ్చి 1,40,00,000 అయితే చెప్తున్నారు కానూరు ఏరియాలో. చూస్తున్నారు కదా, మొత్తం వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి. మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. ఇది చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, అన్ని ఫినిషింగ్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇది వచ్చి సెకండ్ బెడ్రూమ్ అండి. పూర్తి వివరాల కోసం తప్పకుండా మా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మా వీడియోస్ని తప్పకుండా షేర్ చేయండి.